ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కాలాపాష కుర్చీ తాత మీద ఎఫ్ఐఆర్ నమోదైంది మధురానగర్ పోలీస్ స్టేషన్లో. ఒకవైపు బాడీ షేమింగ్ చేస్తూ స్వాతి నాయుడుని, శ్వేతా నాయుడుని ఎవరైతే ఉన్నారో తనని తిట్టడం జరిగింది. ఉప్పల్ బాలు ఇంకా వైజాగ్ సత్తా కూడా తాత మీద చెప్తున్నారు. తాత నమస్తే, బాగున్నావా? ఎట్లున్నావు? నీకు అసలు ఆరోగ్యం బాగాలేదంట, మొన్న పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్నావంట, నిజమేనా? రక్తం కక్కల, కాకపోతే ఆరోగ్యం బాగాలేదు. నాది దమ్మొస్తుంది, దగ్గొస్తుంది. ఉప్పర్ బాలుగాడు, వైజాగ్ సత్తిగాడు ఒక చెక్క, స్వాతినాయుడు అక్క రాని మనిషి. వాళ్ళు పెట్టిన అప్లికేషన్ నా మీద ఏం పవర్ చూపిస్తుంది? 5 నిమిషాలు పోలీస్ స్టేషన్లో కూర్చొని వచ్చేసిన. అంటే ఆడ పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్నావు, ఇంత రక్తం పడిందని అంటారు, నిజమేనా? అబద్ధం అండి. నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని అంటున్నారు, నిజమేనా? లోకులు కాకులండి, జస్ట్ దగ్గు దమ్ము, దట్స్ ఇట్. సిగరెట్ తాగుతావు, వస్తుంది దగ్గు దమ్ము వస్తుంది కదా. మరి హ్యాబిట్ అయింది కదా, 40 ఇయర్స్ నుండి తాగుతున్నా. మానేస్తే కొత్త రోగం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? ఒకటేసారి ఫేమస్ అయినావు, మళ్ళీ ఇదే కృష్ణకాంత్ పార్క్లో కూర్చుంటున్నావు. ఏడుంటున్నావు ఇప్పుడు? రహమత్ నగర్. ఫ్యామిలీతోనేనా? భార్య పిల్లలరమ్మా. దీని వెనుకనే, ఈ పార్క్ వెనుకనే ఇల్లు. ఒకటి బాగినమ్మా. ఎవరికి కానీ పట్టుదల ఉండాలి, కాన్ఫిడెన్స్. ఈ పని చేస్తాన్న కాన్ఫిడెన్స్ ఉండాలా. జీవితంలో సాధిస్తావు ఏదైనా, ఇవాళ కాకపోతే రేపు. నెక్స్ట్ కాతత ఇప్పుడు ఎందుకు అంటే మీరు అందరూ దోస్తులు. ముందు ఏమన్నా వైజాగ్ సత్త దేవుడు అమ్మా, వైజాగ్ సత్త, నా ప్రశ్న వినండి. వైజాగ్ సత్త దేవుడు, ఆయన లేనిది నాకు ఇది అవకాశం రాకపోతుండే అని అన్నటోడివి. ఇప్పుడు వైజాగ్ సత్యనే అంత తిడుతున్నావు ఎందుకు? నా డబ్బులు తిని నా మీదే అప్లికేషనా? నా డబ్బులు వాడుకొని నా మీదే అప్లికేషన్ ఇచ్చినాక తిట్టకపోతే ఏం చేస్తా? నా భార్యకు వాడు దొరికితే మెడలు ఇట్లా ఇట్లా వస్తుంది. ఎంత తీసుకుంటే నీ దగ్గర డబ్బులు? నా దగ్గర నేను ఇవ్వలే వానికి. తమన్ గారు ఇచ్చిన పైసలు తీసుకున్నాడు. వాడు ఎన్ని ఇచ్చిండు? తమన్ సార్ నువ్వే అన్న ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ₹1,00,000 ఇచ్చిర్రు అన్నారు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో 10,000 అని అంటున్నారు. అసలు నిజం ఏంటి? తమన్ సార్ ఎంత ఇచ్చిండు డబ్బులు? తమన్ గారు ఇంటికి పోతే నాకు 5,000 ఇచ్చిండు. ఆ తర్వాత 2 రోజులకు ఇదే వైజాగ్ సత్తిగాడు ఇంటికాడికి వచ్చి 5,000 ఇచ్చిండు. ఈ డబ్బులు ఎక్కడిరా అంటే తమన్ గారు ఇచ్చిండు అన్నాడు. అతను అమీర్పేట కాంచి నేను నడుచుకుంటూ పోతున్నా, కార్ ఆపి చెప్పిండు, ఎట్రా పెద్ద మనిషి అంటే, నమస్తే సార్ అన్న తమన్ గారికి. ఏం సార్ అంటే, నీకు ఎన్ని వచ్చిన డబ్బులు అంటే, నా ఇంటికి మీరు 5,000 ఇచ్చిండు, వైజాగ్ సత్య 5,000 తెచ్చి ఇచ్చిండు అన్నాడు. ఇచ్చాడా? నేను 50,000 ఇచ్చిన అన్నాడు. నా డబ్బులు లక్ష కాదు 50,000 ఇచ్చినారు. 50,000 ఇచ్చిండు. నా డబ్బులు తిని నా మీద అప్లికేషన్ ఇచ్చి. మరి ఇప్పుడు నీ మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఒకసారి నేను పోలీసు వాళ్ళతో కొట్టిపించారంట. ఎవరు కొట్టలేదమ్మా. 5 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చేసిన. అంతే. లేడీ ఎస్ఐ ఉంది. ఏం తాత అంటే, ఇదమ్మా పరిస్థితి అన్న. నమస్తే పెట్టిన, నువ్వు పో తాత అన్నది, బయటకు వచ్చేసిన. దట్స్ ఇట్. మరి ఇప్పుడు నువ్వే అన్న కుక్కలు మురుగుతే అని మాట్లాడుతున్నావు. మరి వదిలేయచ్చు, పైసలు తింటే తిన్నిర్రు అని వదిలేయచ్చు కదా. ఏమనలే కదా. మరి వాళ్ళని తిట్టడం ఎందుకు? నేను ఏమనలే కదా. అనవసరంగా నన్ను గోకుతాను. ఇప్పుడు పాప, నీ డబ్బులు నేను తిని నిన్ను గోకితే నీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. నువ్వు చిన్న ఉప్పు ఇచ్చిపెట్టినా, మరి నిన్నే రెచ్చగొడితే నీకేమనిపిస్తుంది? అందుకే నేను అనేది ఒకటే, ఈ ప్రపంచంలో మంచోడు బతకలేడమ్మా, బతకలేడు. నాకు 3 కొడుకులండి, వేస్ట్. నా బిడ్డ సుల్తానా, మహబూబ్ సుల్తానా, దేవత అమ్మా. 3 కొడుకులుండి కూడా నా భార్య నా బిడ్డింటికి ఉంటుంది, దేవత. నా పాపకు 2 బిడ్డలు, కొడుకు. అయినా మమ్మలను తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నువ్వు తాగుతావా? ఇక పట్టు 200 ఇచ్చుకో, 90 ఒక వాటర్ తాగు, బిడో సిగరెట్ తెచ్చుకొని నా బిడ్డిస్తుందమ్మా 200. ఇవి కన్నీళ్ళు కాదు తల్లి, ఇది నా రక్తం. ఇట్టే షూటింగ్లో ఇంటర్వ్యూలో చేసుకొని పోయి
ఏదో పండు పళ్ళబో కూరగాయలు పట్టుకొని ఇంటికి పోతే ఆ పిల్లల కోసం నా మనవాడు ఉన్నాడు ఇంతే 3 సంవత్సరాలు. ఆ ఫోన్కి ఎక్కుతాడు, ఆ పాట వస్తుంది గుంటూరు కారంది కుర్చీ తాత అని. ఏయ్ కుర్చీ తాత అని ఇట్లా అంటాడు. అతన్ని చూస్తేనే కడుపు ఆకలి చచ్చిపోతుందమ్మా. నా మనవాడిని చూస్తే నేను మోగనే నానా అనగానే ఉరికేస్తాడు. పన్నోడు లేస్తాడు, ఆడుకునేటోడు ఉరికేస్తాడు. నెక్స్ట్ అవునమ్మా. ఎందుకు తాత ఇంత నవ్వుతుంటావు, ఏడుస్తుంటావు? అంటే ఇప్పుడు ఎవరు నేను పట్టించుకుంటలేరా? ఇంత ఫేమస్ అయినావు కదా, దాని తర్వాత నీకు ఏమైనా ఆఫర్స్ వస్తలేవా? వస్తున్నాయి. ఉమ్, 4th మంత్లో పుష్ప 2లో యాక్టింగ్ చేస్తున్న అల్లు అర్జున్ తోటి. ఇంకా డేట్ ఫిక్స్ కాలా. నా భార్యకు ఓ డ్రైవరో ఎవరో వచ్చి ఒక 10,000 అడ్వాన్స్ ఇచ్చిపోయిన్లు. బతుకుంటే కంపల్సరీ రంజాన్ కంటే ముందే స్టార్ట్ అవుతుంది ఆ పిక్చర్. బతుకుంటే యాక్టింగ్ చేస్తామా. రేపటి రంజాన్ చాలు, ఒక్క పొద్దులు. ఎందుకు అట్లా బతుకుంటే అని ఎందుకు అంటున్నావు అట్లా? నాకు బతకాలని లేదమ్మా. ఎందుకు తాత? 3 కొడుకులుండి నా భార్య నా బిడ్డ దగ్గర ఉంటుంది. నా భార్య కూడా ఎన్నడూ ఇది కావాలని అడగలే. ఈ బంగారందే, ఈ పట్టు చీరదే అని అడగల. ఒక్కొక్కసారి ఉపాసమైనా ఉన్నది నాతోటి. నాది లవ్ మ్యారేజ్ అమ్మా, సేమ్ క్యాస్ట్. మై వైఫ్ ఇస్ ద నైస్ లేడీ. భగవంతుడు అందరికీ అలాంటి భార్యనే ఇవ్వాలా. నెక్స్ట్ ఇంకెవరైనా డైరెక్టర్లు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఎట్లా మరి ఏమైనా అప్రోచ్ అవుతున్నారా? ఇది ఒక్కటే కాకుండా అంటే కలుస్తారు, జేబులో 100-200 పెడతారు, ఇచ్చేటోళ్ళు 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, శ్రీశైలం కొడుకు. శ్రీశైలం గారు కానీ నవీన్ యాదవ్, అతని తమ్ముడు వెంకట యాదవ్, ఎవరైనా సరే నేను కనపడితే 500 ఇస్తారండి. రోడెంబడి పోతూ కారాపి 500 జేబులో పెట్టిపోతారు దీవించుమని. ఎందుకంటే నా పట్టుదల వేరుంటుందమ్మా, నా పట్టుదల వేరుంటుంది. నేను పట్టిన పట్టు గట్టిగా ఉంటుందమ్మా. నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ అంటే నాకే ప్రశ్నలు వస్తలేవు, నువ్వు అంత జవాబులు ఇస్తున్నావు మరి. నా ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది పాప, నా ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. నేను ఎవరిని హెరాస్మెంట్ చేయ. ఎవడైనా సరే ఇలాంటి ఆడపిల్లని గెలికిండనుకో నా కొడక కొట్టుడుండదు. మెడలు వంచుతా, మెడలు. ఆడపిల్ల అంటే ఏమనుకున్నావురా? ఆ అంటే అమ్మ, మా అంటే మమకారం బే, అమ్మకు అర్థం. నా కొడక ఆడిపిల్లరా, కాళ్ళు మొక్కాలి. అందం చూసి ఆనందించు మనసు లోపట, కానీ దాని మీద చెయ్యాలని చూసినావు అనుకో నాలాంటి ముళ్ళుంటుంది పక్కనే, తీసి కూర్చుతా. అదిరా నా కెపాసిటీ. 4 అక్కలకు ఒక్క తమ్ముని, ఇంటికి ఒక్క కొడుకును. ఆడిపిల్ల అన్నది ఏందనేది నాకెరక, ఇరుగా తీస్తా. నెక్స్ట్ ఇప్పుడు మహేందర్ రెడ్డి నా బామ్మర్ది అని స్టార్ట్ అయింది, దాని తర్వాత నిజంగానే అంటావా? నా ఫ్రెండ్ అండి. నిజంగా మహేందర్ రెడ్డి సార్ మీ ఫ్రెండేనా? నాకు ఒకటే క్లాసా? కాదు. నిజంగా నమ్మమంటావా? నమ్మకపోతే ఊర్చుకో. మహేందర్ రెడ్డి డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మాజీ. మరి ఎప్పుడైనా ఫోన్ చేసి లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా అడిగిర్రా ఎందుకు సార్ పేరు చెప్పుకొని తిరుగుతున్నావు అట్లా అని ఎవరైనా అడిగిర్రా? ఎవరు నన్ను అడగల. అతను అఫీషియల్, నేను అన్అఫీషియల్. నేను ఎంత అగ్లీగా ఉన్నా సరే అతను కార్లో పోతా అంటే కారు ఆపుతాడు. కూర్చో అంటా, డోర్ ఓపెన్ చేసి కూర్చుంటా. ఏదైనా వైన్స్ కాడ ఆపుతాడు, ఏదో వైన్స్ కాడ 500 ఇస్తాడు. 9 to 1/4 తాగు, ఆటోలో పో, నడవకు, ఇంటికి బిర్యానీ తీసుకుపో, భార్య పిల్లలు కానీ 500 ఇస్తాడమ్మా. నైస్ పర్సన్. నెక్స్ట్ అయితే ఇది అంటావు, అంతా బాగానే ఉంది అని చెప్తావు. ఎంతైనా కష్టాలు ఉన్నాయి కొన్ని, కానీ ఒకటి, అందరికి ఉంటాయి కదా తాత కష్టాలన్నీ. ప్రతి మనిషికి చిన్నదో గొప్పదో కష్టం ఉంటుంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కానీ నా కష్టం వేరమ్మా. 3 కొడుకులుండి అనాథం తల్లి. మరి నువ్వు ఫేమస్ అయిన తర్వాత కూడా మీ కొడుకులు ఎప్పుడు నీతో మాట్లాడలేరా? నువ్వు అంత ఫేమస్ అయినావు, కుర్చీ మడత పెడితే అని నీ ఒక్క వర్డ్ అంత ప్రపంచాన్ని ఊపింది. మరి నీ కొడుకులు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేరా? వాళ్ళకి కేవలం డబ్బులే కావాలి. పెద్దోనికి డబ్బులే కావాలి, నడిపోనికి అవసరంలా. చిన్నోడు సంపాదించుకుంటాడు, తాగుతాడమ్మా. నాకన్నా ఎక్కువ నా పెద్ద కొడుకే
పిల్లలు లేరు, గొడ్డు సాలేగాడు. కొడుకును సాలే అంటారా? పోనీ బతుకు జడ. 1,00,000 రూపాయలకి ఇట్లాంటి ఈవెంట్లు షూటింగ్లు చేసి ఇస్తే నన్ను కొడతావురా? నువ్వు ఒక్కసారి హైదరాబాద్ రా అమ్మ దగ్గరికి, అమ్మే నిన్ను మెడలు రగ్గొడుతుంది. మీ కొడుకు నిన్నే కొడతాడా? అవునండి, ఆ. మేడ్చల్ ఉంటాడు, పూల దుకాణం. 1,00,000 ఇచ్చిందమ్మా. 1,00,000 ఇచ్చినాక కూడా నన్ను కొట్టిండు బాడకోగాడు. అందుకే పిల్లలు లేరురా. నా సాపన వల్ల నీకు జీవితం వల్ల పిల్లలు గారు. ఇప్పుడు మీ భార్య ఎల్లుంది, మీ భార్యకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుండదు అని మరి మంచిగా చూసుకుంటున్నావా? నా వైఫ్ ఇస్ ద వైఫ్, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్యలేని బతుకు దండుగమ్మా. నా వైఫ్ గోల్డమ్మా. ఇంతకుముందు కూడా చెప్పి తాత, మీరు ప్రతి ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడు కానీ ఆడపిల్లల పట్ల ఆడవాళ్ళతోని అసభ్యంగా మాట్లాడొద్దు, ఆడపిల్లలు చాలా మంచోళ్ళు, లక్ష్మీదేవతలు అని అంటుంటారు. అవును, మరి ఎందుకని స్వాతి నాయుడుని ఆమెను ఎందుకు తిడతారు? అదొక బజార్ది బజార్ది. ఇందాక దొరుకుతుంది బట్టలు. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. నెక్స్ట్ ఇట్లా ఉంటుంది మన డైరెక్షన్. మరి మీరు వైజాగ్ సత్తతో మాట్లాడి ఇంత డబ్బులు తీసుకున్నావు కదా, మరి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసాయి, నువ్వు కొంచెం తీసుకొని కొంచెం నాకు ఇచ్చాను. ఇచ్చినా నాకు అవసరంలా. కానీ వైజాగ్ సత్త అంటున్నాడు కదా, ఒక్క రూపాయి కూడా తీసుకోలే, ఇంకా నేను తాతకి నేనే కల్పిస్తా అని అంటున్నాడు. అట్లానా? రమ్మను గచ్చిబౌలి హోటల్కు. గచ్చిబౌలిలో పెద్ద హోటల్ అనేది, ఒకటేసారి ఒక 1000 మంది తిని లేవచ్చు. ఆ హోటల్ కాడికి రమ్మను. నరుకుతారు నా కొడక. నేను ముట్టుకోనురా, నా పిల్లలు ముట్టుకోరు. ఉప్పు అని అన్నాననుకో, ఇటువంటి చిన్న పిల్లలే తొక్కుతారు. నెక్స్ట్ ఉప్పల్ బాల్ ఏం తాదా నీకు పిచ్చి పట్టింది, నువ్వు అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఆయన మాటలని అబద్ధాలు, మీరు నమ్మకండి అని ఎందుకు అంటున్నాను? నీ లెక్క నేను చెక్కగాని కాదు కదా, మొగోని బే. 4 పిల్లల తండ్రిని, మొగోని. ఇది కాదు నేను బాయ్య, మొగోనిరా. మొన్నటి వరకు వాళ్ళ ఇంటికి పోయి అద్దాలు వలగొట్టినావంట తాత. అంటే వాళ్ళ ఇంటికి పోయి మొత్తం డోర్కి వేసి అద్దాలు వలగొట్టి రచ్చ రచ్చ చేసి వచ్చినావు అని చెప్పి అంటున్నారు. అబద్ధం. వాణ్ణి కొడతా. అద్దాలు వలగొట్టావు. గవి వల్ల కొడితే నాకేమొస్తుంది? నాకు దమ్ముంటే వాణ్ణి కొడతా. సింగిల్ పంచ్ ఐ గివెన్ టు ద వన్ సైడ్ బౌన్స్ అవుట్. వయసోడు 4 కొట్టిన నేను ఒక్కడి కొడతా. అది ఎట్లా పడతా ఎరికనా? సాలిడ్. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇంకా ఎవరి దగ్గర, ఏ హీరో దగ్గర నీకు బాగా యాక్టింగ్ చేయాలనిపిస్తుంది? ప్రభాస్. ఐ లైక్ దెన్ టు ద ప్రభాస్. వై? కృష్ణరాజు వాళ్ళ నాన్నగారి 4 సినిమాలు చూడండి. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, సీతారాములు, భక్త కన్నప్ప. ఈ 4 సినిమాలు చూడండి. అతని జీవితంలో ఎవరు మరవరు కృష్ణరాజును. కృష్ణరాజు కటకటాల రుద్రయ్యలో లాకప్లు ఉంటాడు. ఆడికి తల్లి పోతుంది, తన తల్లి. అప్పుడు పోయినప్పుడు అతను ఒకటి అడుగుతాడు. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడు పోలీస్ ఎస్ఐ. తల్లి తన దగ్గర పోయినప్పుడు, అమ్మ నీకు ఒక్క కొడుకే ఉంటాడు, కుంతిలాగా నా దగ్గరికి వచ్చినావు, కర్ణుడైనా అర్జునుడైనా ఒక్కడే ఉంటాడు, పో తల్లి అంటాడు. దట్ ఈస్ ద డైలాగ్. ఆ ఫీలింగ్, ఆ యాక్టింగ్, ఆ పోజ్, ఆ ఫేస్ రీడింగ్ హైలైట్. నెక్స్ట్ ఇంతమంది వేలాది మంది చూస్తుంటారు, ఇప్పుడు ప్రజలందరూ చూస్తుంటారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకు? నేను చెప్పేది ఒకటే, ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అది ఒక అట్రాక్షన్, ఒక ఆకర్షణ. నీది కూడా లవ్ మ్యారేజే కదా తాత? నాది లవ్ మ్యారేజ్. మరి ఇప్పటివరకు నువ్వు బాగానే ఉన్నావు కదా. మొన్నటి వరకు అయితే నువ్వు వరంగల్కో ఎక్కడికో వెళ్ళిపోతే మీ భార్య ఎంత భయపడింది, ప్రతి ఛానల్కి మా భర్త నాకు కావాలి అని చెప్పి తను ప్రతి ఛానల్కి, ఒక్కొక్క ఛానల్కి వెళ్ళి మరి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్కడున్నా రావాలని. మరి నేను అంత లవ్ చేసింది కాబట్టే కదా నీ గురించి అంత ఆలోచిస్తుంది. అందరూ తనలాగా ఉండరు, అందరూ నాలాగా ఉండరు. అష్ట కష్టాలు పడ్డా ఆమె కోసం, అష్ట కష్టాలండి. వాళ్ళ ఇంటికి ఎన్నడూ 10 రూపాయలు తీసుకురాపోని పంపను కూడా. ఇప్పటికి కూడా నా కోసం వెయిటింగ్ చేస్తుంది ఇంటికాడ. నా భార్య నైస్ లేడండి, పిచ్చిది.
ఆమె కొంచెం తెలివికలదైతే ముగ్గురు కోడళ్ళ జుట్టు బట్టి ఒక్క ఆట ఆడు అమాయకురాలండి. ఆమె అమాయకత్వానికి నేను బలవుతున్నా. అయినా నేను ఆమెనేమన్నా, నన్ను ఆమె ఏమన్నది. నైస్ లేడీ. ఇది జమ్మని ఎన్నడూ అడగలేదు. ఇంత బంగారం కావాలి, ఈ పట్టు చీర కావాలా, నాకు ఈ చెప్పులు కావాలా అని ఎన్నడూ అడగల. దేవత అమ్మ నా భార్య. అలాంటి భార్య దొరికినందుకు నువ్వు కూడా అదృష్టవంతుడివే కదా. లక్కీ ఫెలో. మళ్ళీ అందులో నా పాప ఉందా, ఆమె పుట్టడం కూడా నా అదృష్టం అండి. ఆయన ఇప్పుడు ఏడవకు, మనం సంతోషంగా ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ. నీ డైలాగ్, నీ పవర్ఫుల్ డైలాగ్ ఒక్కసారి చెప్పు. ఎవడైనా సరే ఇలాంటి ఆడపిల్లని రెస్పెక్ట్ చేసిండనుకో, కుర్చీ కాదు ఇప్పుడు మడత మంచమే గిన్నె ఉన్నది, మడత పెట్టి కాళ్ళు ఇరుగుతాయి. రైట్. ఓవర్ బాయ్. తాత మీద ఉన్న ఎలిగేషన్స్ అవి నిజమేం కాదు, వాళ్ళు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా నేను మాత్రం ఇలానే దృఢంగా ఉంటాను అని తాత చెప్పడం అయితే జరుగుతుంది. ఎంతో డబ్బులు నా దగ్గర నుంచి కాజేసి, నేను చేసిన ఈవెంట్లు డబ్బులు కూడా వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, స్వాతినాడు నా దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులంతా తినేశారని తాత చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో పెట్రిషా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.